సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీకి రానున్నారు. ఓయూలో 90 కోట్లతో నిర్మించిన హాస్టల్స్, డిజిటల్ లైబ్రరీ, రీడింగ్ రూమ్లను ప్రారంభించనున్నారు. అనంతరం టాగూర్ ఆడిటోరియంలో జరిగే కార్యక్రమానికి హాజరవుతారు రేవంత్ రెడ్డి. తెలంగాణ విద్యారంగంలో రావాల్సిన మార్పులు, ప్రభుత్వ ప్రణాళిక అనే అంశంపై రేవంత్ ప్రసంగిస్తారు. గత 20 ఏళ్లలో ఓయూకి సీఎం రావటం ఇదే తొలిసారి. ఈ ఘనతను రేవంత్ రెడ్డి సొంతం చేసుకున్నారు. రీసెర్చ్ ఫెలోషిప్తో పాటు విదేశీ పర్యటనకు వెళ్లే విద్యార్థులకు ఆర్థిక సహాయాన్ని అందించే పథకాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించే అవకాశం ఉంది. కేదేవి సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీకి రానున్నారు. ఓయూలో 90 కోట్లతో నిర్మించిన హాస్టల్స్, డిజిటల్ లైబ్రరీ, రీడింగ్ రూమ్లను ప్రారంభించనున్నారు. అనంతరం టాగూర్ ఆడిటోరియంలో జరిగే కార్యక్రమానికి హాజరవుతారు రేవంత్ రెడ్డి. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, అయితే మనం చూసుకుంటే మొత్తం తొలుగా ఈ రోజు ఉదయం 11 గంటలకు రేవంత్ రెడ్డి అయితే ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళనున్నారు. తర్వాత అయితే ఉద్యమాలకు ఊపిరి పోసిన ఉస్మానియా యూనివర్సిటీలో 2 దశాబ్దాల తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యక్రమాలు జరగనున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి సోమవారం అయితే ఓయూకు రానున్నారు. రాష్ట్ర విద్యారంగంలో సమూల మార్పులపైన ఈ సందర్భంగా సీఎం ప్రసంగించనున్నారు. అయితే సీఎం రాక నేపథ్యంలో సుదీర్ఘకాలంగా వర్సిటీలో నెలకొన్న అనేక సమస్యలను కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నంలో విద్యార్థులు ఉన్నట్టుగా తెలుస్తుంది. వాస్తవానికి ఉస్మానియా యూనివర్సిటీలో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు ఎప్పుడో ఉమ్మడి రాష్ట్ర హయాంలో భర్తీ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదంటూ కూడా ఆ విద్యార్థులు వాపోతున్నారు. ఇంజనీరింగ్, సైన్స్, ఆర్ట్స్ ఇలా అనేక కోర్సులకు సంబంధించి పెద్ద ఎత్తున ఖాళీలు ఉన్నాయని, ఇంజనీరింగ్ కోర్సులో ఒక్క ప్రొఫెసర్ కూడా లేదంటూ కూడా కాంట్రాక్టర్ గెస్ట్ లెక్చర్స్ తోనే ఈ యొక్క కోర్సులన్నీ కూడా కొనసాగుతున్నాయంటూ కూడా విద్యార్థులు వాపోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఉర్దూ డిపార్ట్మెంట్ లో మొత్తం తొలుగా 19 మంది అధ్యాపకులు గాను 4 ఉన్నారంటూ, సైకాలజీ, ఫిలాసఫీలో 2 మాత్రమే ప్రొఫెసర్లు ఉన్నారంటూ, వర్సిటీలో 1400 టీచింగ్ పోస్టులు ఉండగా ప్రస్తుతం 1000 వరకు ఖాళీగా ఉన్నాయి. నాన్ టీచింగ్ పోస్టులు 2300 వరకు ఖాళీగా ఉన్నాయి. దీంతో అకాడమిక్ నిర్వహణ పూర్తిగా దెబ్బతిన్నది. ఉస్మానియా యూనివర్సిటీ 1915లో స్థాపించినప్పుడు నిజాం రాజు పెద్ద ఎత్తున భూసేకరణ చేపట్టి ఎకరాకు 2000 చొప్పున సుమారు 2200 ఎకరాల మేర సేకరించి వర్సిటీ పేరు మీద రాసిచ్చారు. అయితే 1950లో ఉస్మానియా యూనివర్సిటీ భూములు 1627 ఎకరాలుగా ఉన్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఆ తర్వాత కాలంలో రాజకీయ ప్రాబల్యంతోనూ వర్సిటీ భూములు మొత్తం కబ్జాకు గురైనాయంటూ కూడా పెద్ద ఎత్తున అయితే ఆ సీఎం రానున్న నేపథ్యంలో అటు బీఆర్ఎస్ నాయకులతోని విద్యార్థి సంఘ నాయకులు కూడా అయితే ధర్నాలు నిర్వహించే అవకాశం ఉన్నందున ఎక్కడికక్కడ విద్యార్థులను కూడా కట్టడి చేస్తున్నారు. ఎక్కడికక్కడ భారీ ఎత్తున కంచెలను కూడా ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా భారీ ఎత్తున ఆ ఓయూలో మొత్తం త్వరగా పోలీసులు మోహరించి ఉన్నట్టుగా తెలుస్తుంది. విద్యార్థి సంఘ నాయకులను ఇటు బీఆర్ఎస్ విద్యార్థి సంఘ నాయకులను కూడా ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నట్టుగా తెలుస్తుంది. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ. సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీకి రానున్నారు. ఓయూలో 90 కోట్లతో నిర్మించిన హాస్టల్స్, డిజిటల్ లైబ్రరీ, రీడింగ్ రూమ్లను ప్రారంభించనున్నారు. అనంతరం టాగూర్ ఆడిటోరియంలో జరిగే కార్యక్రమానికి హాజరవుతారు రేవంత్ రెడ్డి. తెలంగాణ విద్యారంగంలో రావాల్సిన మార్పులు, ప్రభుత్వ ప్రణాళిక అనే అంశంపై రేవంత్ ప్రసంగిస్తారు. గత 20 ఏళ్లలో ఓయూకి సీఎం రావటం ఇదే తొలిసారి. ఈ ఘనతను రేవంత్ రెడ్డి సొంతం చేసుకున్నారు. రీసెర్చ్ ఫెలోషిప్తో పాటు విదేశీ పర్యటనకు వెళ్లే విద్యార్థులకు ఆర్థిక సహాయాన్ని అందించే పథకాన్ని కూడా సీఎం ప్రారంభించే అవకాశం ఉంది.